సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం అడోబ్ ఇలస్ట్రేటర్ యొక్క వర్క్ స్పేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది బేసికల్గా ఇది లెసన్ నెంబర్ 1. బట్ ఈ వీడియో అడోబ్లో ఎలాంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రాబబ్లీ ఈ వీడియో చూస్తున్నట్లయితే సో కొన్ని స్మాల్ కీ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. సో అడోబ్ ఇలస్ట్రేటర్ అనేది బేసికల్గా ఒక వెక్టర్ బేస్డ్ అప్లికేషన్. మరి ఇది ఎవరు యూజ్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ అంటే ఈ అప్లికేషన్ ఎవరు యూజ్ చేస్తారు అంటే 99% డిజైనర్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ డిజైనర్స్, ప్రాబబ్లీ అది గ్రాఫిక్ డిజైనర్స్ అవ్వచ్చు, లేదంటే యూజర్ ఎక్స్పీరియన్స్, లేదంటే యూజర్ ఇంటర్ఫేస్, లేదంటే మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, లేదంటే కార్పొరేట్ కమ్యూనికేషన్స్ లైక్ బ్రాండ్ మేనేజ్మెంట్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అడోబ్ ఇలస్ట్రేటర్ అనేది ఒక వండర్ఫుల్ అప్లికేషన్. కానీ ప్రజెంట్ నేను ఈ పర్టికులర్ వీడియోలో యూజ్ చేసే వర్షన్ వచ్చి క్రియేటివ్ క్లౌడ్, అంటే అడోబ్ ఇలస్ట్రేటర్ క్రియేటివ్ క్లౌడ్. దాన్నే మనం టెక్నికల్గా అడోబ్ ఇలస్ట్రేటర్ CC అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ మీరు నా మౌస్ పాయింటర్ చూసారంటే అడోబ్ ఇలస్ట్రేటర్ CC ఎసెన్షియల్ ఫర్ బిగినర్స్ అనేది కరెంట్ వర్షన్. సో ఎందుకు ఇలస్ట్రేటర్ ఎంత పాపులర్ అయింది, ఎందుకు కొరల్ డ్రా మార్కెట్లో కొంత డౌన్ అయింది అని అనే పాయింట్ మనం డిస్కస్ చేసినట్లయితే, సో ప్రజెంట్ ఎస్పెషల్లీ మీకు ఒక పెద్ద బ్రాండ్ మేనేజర్గా, లేదంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్, వర్క్ చేసేటప్పుడు కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో ప్రాబ్లీ మీరు వీడియో ఎడిటింగ్లో కొన్నిసార్లు వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ సమ్ టైమ్స్ మీరు ఫ్లాష్ ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. లేదు మీకు ఒక 200 పేజెస్ క్యాటలాగ్ డిజైన్స్లో మీరు ఇన్డిజైన్ మీద వర్క్ చేస్తుంటారు. కానీ మీరు అడోబ్ ఇలస్ట్రేటర్లో చేసిన ఎలాంటి ఆర్ట్ వర్క్నైనా డైరెక్ట్గా కాపీ చేసుకొని ఏదర్ ఫోటోషాప్లో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అవ్వచ్చు, లేదంటే అడోబ్ ఫ్లాష్లో అవ్వచ్చు, లేదంటే అడోబ్ ఫైర్ వర్క్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా పేస్ట్ చేసినప్పుడు ఈ వెక్టర్ యొక్క వెక్టర్ క్యాపబిలిటీస్ అనేవి పోవన్నమాట. సో అందుకు అడోబ్ ఇలస్ట్రేటర్ అనేది చాలా పాపులర్ అప్లికేషన్స్. అడోబ్లో ఫోటోషాప్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఇలస్ట్రేటర్ అనేది నేర్చుకోవడం అనేది డెఫినెట్గా వాళ్ళ కెరియర్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్రాబ్లీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ చేస్తున్నారు, దీన్ని అంటే ఇలస్ట్రేటర్ తెలియడం వల్ల మీ యొక్క కెరియర్ అంటే మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక కాంప్లెక్స్ ఆర్ట్ వర్క్ను క్రియేట్ చేయాలి అన్నప్పుడు ప్రతి టూల్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నాట్ డిసడ్వాంటేజ్ అని చెప్పడం కంటే లిమిటేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. సో దాని గురించి మీరు ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఎనీవే ఇక్కడ మీకు కీ పాయింట్స్ నేను కొన్ని టైప్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, అడోబ్ ఇలస్ట్రేటర్ CC అనేది కరెంట్ వర్షన్. సో ఎవరు యూజ్ చేయొచ్చు? ది గ్రాఫిక్ డిజైనర్స్, యూజర్ ఎక్స్పీరియన్స్, వీళ్ళు అంటే డిఫరెంట్ డొమైన్ పీపుల్ లైక్ మార్కమ్ స్టాండ్స్ ఫర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్, అంటే ఈ డొమైన్స్ అనమాట, లైక్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ బేసికల్గా ఇది ఒక వెక్టర్ బేస్డ్ వెక్టర్ బేస్డ్ అప్లికేషన్స్ టు క్రియేట్ వెక్టర్ ఆర్ట్ వర్క్. ఓకే, నెక్స్ట్ .ai ఈస్ సోర్స్ ఫైల్ ఫార్మాట్. మీకు ఇలస్ట్రేటర్లో సేవ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇది .aiలో సేవ్ అవుతుంది. సపోర్ట్స్ ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే ఇది ఫ్లాష్, ఇన్డిజైన్, డైరెక్ట్గా కాపీ పేస్ట్, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫైర్ వర్క్స్. ఇట్స్ ఎ గ్రేట్ అప్లికేషన్ అండి ఫైర్ వర్క్స్ అనేది. ఎస్పెషలీ ఫర్ యూజర్ ఇంటర్ఫేస్లో చూస్తే మీకు వైర్ ఫ్రేమింగ్ అవ్వచ్చు, మాకప్స్ అవ్వచ్చు. ఫైర్ వర్క్స్ అనేది రియల్లీ గ్రేట్ అప్లికేషన్స్. సో ఈ పర్టికులర్ ఫైర్ వర్క్స్ గురించి నేను ఫ్యూచర్లో అరౌండ్ ఒక 30 to 40 లెసన్స్ ఫర్ బిగినర్స్ నేను ప్లాన్ చేశాను. డెఫినెట్గా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ అయితే ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఈ మీ మెయిల్కి అప్డేట్స్ వస్తుంటుంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాబ్లీ మీకు థియరీ ఇలా టైప్ చేయడం వల్ల టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సో మనం డైరెక్ట్గా, కానీ ఈ పాయింట్స్ వెళ్ళేటప్పుడు మీకు సో ఇన్ కేస్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ అన్నప్పుడు, సో డౌన్లోడ్ అన్నప్పుడు www. సో బేసికల్గా ఇది అడోబ్ ప్రోడక్ట్ కాబట్టి adobe.com/downloads లైక్ వెళ్తే మీకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్
దొరుకుతుంది, ప్లస్ రిసోర్సెస్ కూడా చాలా ఉంటాయి. ఓకేనా? సో ఫైన్. బట్ ప్రజెంట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను యూజ్ చేసేది అయితే ఒక పైరేటెడ్ వర్షన్ ఇలిస్ట్రేటర్ అండి. ఇది CC. అందుకే నాకు ఇంటర్నెట్ కూడా నేను కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు నాకు ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఇది ట్రయల్ వర్షన్ అయిపోతుంది కాబట్టి సో నేను ఇక్కడ చేయట్లేదు. సో ఒక్కసారి దీన్ని మినిమైజ్ చేసి, సో ఈ పర్టికులర్ వీడియోలో బేసిక్గా మనం ఒక 6 కీ పాయింట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎలిమెంట్స్ ఆఫ్ వర్క్ స్పేస్. సో దీన్నే మనం AKA స్టాండ్స్ ఫర్ ఆల్సో నౌన్ యాజ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే వర్క్ స్పేస్ అన్నా యూజర్ ఇంటర్ఫేస్ అన్నా సేమ్ అన్నమాట. హైడ్ ప్లస్ షో కీ ఎలిమెంట్స్. కీ ఎలిమెంట్స్ అంటే మనకి ఒక ఫోటోషాప్ ఇలిస్ట్రేటర్ మీరు ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఇలాంటి ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉంటుంది. సో దీన్నే మీకు బేసికల్గా వర్క్ స్పేస్ లేదంటే యూజర్ ఇంటర్ఫేస్ అని పిలవచ్చు. దీంట్లో మనకి కీ ఎలిమెంట్స్ అంటే సో ఈ పర్టికులర్ దీన్ని ఇది నా మౌస్ పాయింటర్ ఉంది కదా, సో దీన్ని మనం యాక్చువల్గా టూల్ బార్ అని పిలుస్తారు. సో దీన్ని ఈ టాప్ సైడ్ దీన్ని మనం కంట్రోల్ ప్యానల్, ఈ కంట్రోల్ ప్యానల్ టాప్లో ఉన్నదాన్ని మెనూ బార్, ఈ టాప్ లెఫ్ట్ ఉన్న ఈ AI అనేది ఈ ప్రోడక్ట్ అంటే ఈ అప్లికేషన్ యొక్క టైటిల్, అడోబ్ ఇలిస్ట్రేటర్. దిస్ ఈజ్ ఎ టైటిల్ ప్లేస్. దీన్ని మెనూ, దీన్ని కంట్రోల్ ప్యానల్, దీన్ని మనం టూల్స్ ప్యానల్ అంటారు. దీన్ని మనం ప్యానల్ సెట్ లేదంటే ప్యానల్ గ్రూప్స్ అని అంటారు. సో ఈ బాటమ్ సైడ్ మనకు స్టేటస్ బార్ వస్తుంది, దాని కింద టాస్క్ బార్ వస్తుంది. సో కానీ ఈ కీ ఎలిమెంట్స్ మనం హైడ్ చేయాలి అన్నప్పుడు మనం ఎప్పుడైతే ట్యాబ్ కీ ప్రెస్ చేస్తామో ఇక్కడ ఈ ఈ టూల్ బార్ ప్లస్ ప్యానల్స్ అనేటివి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. ఓకేనా? సో చూడండి, ఈ టూల్ బార్ ప్లస్ ఈ పర్టికులర్ ప్యానల్స్ హైడ్ చేయాలి, ఇంక్లూడింగ్ కంట్రోల్ ప్యానల్. అంటే ఈ 3 ఎలిమెంట్స్ని ఎట్ ఎ టైం హైడ్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన కీబోర్డ్ షార్ట్కట్ ట్యాబ్. ఓకే, అదే నేను కంట్రోల్ పట్టుకొని ట్యాబ్ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది నా లోగో ఉంది ఇక్కడ లెసన్ నెంబర్ 1 అంటే 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ నేను ఓపెన్ చేశాను. సో కంట్రోల్ ట్యాబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్కి జంప్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేయాలి. కానీ ఈ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే హైడ్ చేయాలి అన్నప్పుడు మనం షిఫ్ట్ ట్యాబ్ అనే కీ వాడాలి. ఓకేనా? సో ఈ బేసిక్గా ఈ 3 అనేది మనం యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి నోట్ చేస్తున్నాను. ఫస్ట్కి ట్యాబ్, ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే సో టు హైడ్ UI ఎలిమెంట్స్. సెకండ్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్, ఇది టు హైడ్. ఎందుకు హైడ్ చేస్తుంది, ఇది ఏం చేస్తుంది షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్యానల్స్ని. సో నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ట్యాబ్, ఇది ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ జంప్ 1 doc to another doc, అంటే దీన్ని మీకు డాక్యుమెంట్ నావిగేషన్ అని కూడా పిలవచ్చు. ఓకే, డాక్యుమెంట్ నావిగేషన్ ఫైన్. ఎందుకంటే ఇలా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అలవాటు కొంతమందికి ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ అ లాట్. సో దాని గురించి కీ పాయింట్స్ నేను ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంటుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం బేసిక్గా మీరు చూసారంటే ఎలిమెంట్స్ ఆఫ్ వర్క్ స్పేస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఈ ఒక్కసారి మీరు ఈ అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు ఈ పేర్లు ఏంటో తెలియాలి. ఓకే, సో వెన్ యూ ఎంటర్ ఇన్ టు రెస్టారెంట్ ఆర్ మీ ఓన్ హౌస్, ఒక కొత్త హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న ఎలిమెంట్స్, ఆ రూమ్స్ కానీ కిచెన్ అవ్వచ్చు, ఎనీథింగ్, అవి మీకు క్లియర్గా తెలియడం వల్ల సో దట్ యూ కెన్ ఈజీలీ మూవ్ ఇన్ టు వేర్ ఎవర్ యూ వాంట్. సో అలాగే ఇక్కడ దీన్ని మనం టూల్స్ అంటారు. సో మనం ఒక ఆర్ట్ వర్క్ని క్రియేట్ చేయాలంటే బేసికల్గా ఈ టూల్స్ యూజ్ చేయాలి. ఈ టూల్స్లో కూడా మీకు యారో క్లిక్ చేస్తే ఇది సింగిల్ కాలమ్ అవుతుంది, డబుల్ కాలమ్స్ కావాలన్నప్పుడు ఇలా క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ సింగిల్ కాలమ్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ డ్రాయింగ్ మోడ్ అనేది ఒక్కటే ఉంటుంది. ఎప్పుడైతే మీరు డబుల్ కాలమ్ షిఫ్ట్ అవుతారో ఈ ఏరియాస్ మీకు 3 చూపిస్తుంది. అలాగే సో మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇది ట్యాబ్స్లో చూపిస్తుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ డాక్యుమెంట్, ఇది లెసన్ టెంప్లెట్ అనేది, ఇది సెకండ్ లోగో అప్డేటెడ్ 300 మ్యాగ్నిఫికేషన్లో ఉన్నాం. సో ఇది మెనూ బార్, ఇది కంట్రోల్ ప్యానల్, ఇది టూల్స్ ప్లస్ ఇది ప్యానల్ గ్రూప్. మీకు ఓన్లీ ప్యానల్ కావాలంటే వన్స్ అగైన్ షిఫ్ట్ ట్యాబ్, ఓన్లీ ఎంటైర్ అంటే ఇది లైక్ టూల్ బార్ ప్లస్ కంట్రోల్ ప్యానల్ ప్లస్ ప్యానల్
సెట్ ఆర్ ప్యానల్ గ్రూప్, ఈ మూడింటిని హైడ్ చేయాలంటే మనం జస్ట్ ట్యాబ్. ఓకేనా, ఫైన్. మరి ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్కి జంప్ అవ్వాలి అన్నప్పుడు కంట్రోల్ ట్యాబ్ వాడాలి. ఓకేనా, ప్లస్ మీకు ఈ వర్క్ స్పేస్